ఈరోజు కథ సింహం మరియు చిట్టి ఎలుక. ఒకసారి ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక సింహం అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. దాని ముక్కు దగ్గర నుంచి ఒక చిట్టి ఎలుక అటు ఇటు చలాకీగా గంతులు వేస్తూ ఉంటుంది. అప్పుడు సింహానికి మెలకు వచ్చి దాని పంజాతో ఎలుకను పట్టుకొని దాన్ని తినడానికి చూసింది. అప్పుడు ఆ చిట్టి ఎలుక భయపడుతూ, నన్నేం చేయొద్దు, మళ్ళీ ఇలా చెయ్యను, నా తప్పుని క్షమించండి, నువ్వు కనుక నన్ను ఇప్పుడు వదిలేస్తే నా అవసరం మీకు ఎప్పుడైనా ముందు ముందు రావచ్చేమో అని అంది చిట్టి ఎలుక. అప్పుడు సింహం నవ్వుతూ, నా వేలుడంత లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని చిట్టి ఎలుకను వదిలేసింది. అప్పుడు చిట్టి ఎలుక అమ్మయ్య, బ్రతికానురా నాయనా అని అనుకుని అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడు వేసిన వలలో చిక్కుకుంటుంది. సింహం భయంతో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తుంది. సరిగ్గా అదే టైంకి మన చిట్టి ఎలుక అక్కడికి వచ్చింది. డల్గా ఉన్న సింహాన్ని చూసిన చిట్టి ఎలుక చాలా త్వరగా ఆ బంధించిన వలని తన పళ్ళతో కొరికి ఆ మృగరాజుని కాపాడింది. ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే, ఎవరైనా ఎంత చిన్నవారైనా ఏదో ఒక రోజు మనకి సహాయం చేయగలరు కనుక మనం అందరికీ గౌరవం ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.